దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 2:29. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించి ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడని దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా గుర్తెరుగుతారు. దేవుని మూలంగా పుట్టడము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారందరికీ, అలాగే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారమును అనుగ్రహించున్నారు. కాబట్టి మన ప్రభు నీతిమంతుడు కనుక ఆయన నీతి క్రియలు జరిగించారు కనుక ఆయనను వెంబడిస్తున్నటువంటి మనందరము కూడా ఆ నీతి క్రియలను జరిగించే వారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి భద్రపరచండి. వారికి వారింటి వారికి రక్షణ దయచేయండి. వారిని వారి పిల్లలు పోషించండి. ప్రతి శోధ నుంచి, ప్రతి అపాయము, ప్రతి కీడు నుంచి, సాతాను పన్నాగముల నుంచి తప్పించండి. నీ ప్రజలకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి విరోధ ఆత్మలను, అయాతన ఆయుధములను ఏసునామములో ఇప్పుడే నిర్మూలం చేస్తూ ఉన్నాము తండ్రి. అగ్నిలో వాటిని కాల్చివేస్తున్నాం తండ్రి. అయ్యా, వారిని కాచి కాపాడు. వారి పనుల్లో, వారి సమస్త విషయాల్లో మీరెంతో మీ సన్ని తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని, దినమంతా వారికి, వారి కుటుంబానికి గొప్ప కాపుదలు ఇచ్చి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.